హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని గర్ల్స్ యూనిఫామ్ కటింగ్ చేస్తున్నానండి. పంజాబ్ డ్రెస్ ప్యాంటు మీద ఉంది. మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసుకుని చూసుకుంటున్నానండి క్లాత్ సరిపోతుందా లేదా అని. ఇక్కడైతే సరిపోలేదు, అందుగురించి నేను అడ్డంగా తీసుకుంటున్నానండి. ఇది ఎలాగా ప్యాంట్ క్లాతే కాబట్టి అడ్డంగా తీసుకుంటున్నాను. నిలువుగా తీసుకోవడం మానేసి, నిలువుగా తీసుకుంటే మనకి అతుకులు వస్తుందండి, సరిపోదు. అందుగురించి అడ్డంగా తీసుకుంటున్నాను. అయితే ప్యాంటు 32 ఇంచెస్ వచ్చిందండి. 32 ఇంచెస్లో 6 ఇంచెస్ బెల్ట్కి తీసాను. ఉన్న 26 ఇంచెస్ పొడవు పెట్టుకున్నానండి. అంటే ప్యాంట్ యొక్క పొడవు పెట్టుకున్నాను. 6 ఇంచెస్ పైన మనం బెల్ట్ వేస్తాం కదా, 6 ఇంచెస్ తీసి ఎంత వస్తే అంత పెట్టుకున్నానండి. అంటే నాకు బెల్ట్కి తీసేగా 26 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ పెట్టుకున్నానండి. అయితే నడుము కూడా నాకు 26 ఇంచెస్ వచ్చిందండి. 26 వస్తే దానికి 10 ఇంచెస్ కలుపుకున్నాను. మనకి నడుము ఎంత వస్తే దానికి 10 ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుందండి. అయితే 10 ఇంచెస్ కలుపుకుంటే నాకు 36 ఇంచెస్ వచ్చింది. ఆ 36 ఇంచెస్లో 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను 6 ఇంచెస్ కుర్చీలకు పెట్టుకున్నాను. లూజ్ కోసం పెట్టుకుంటాం కదండి, ఆ కుర్చీలకి. తర్వాత 2 ఇంచెస్ మనకి కిస్తా రౌండ్ కోసం 2 ఇంచెస్ మొత్తం కలిపి 18 ఇంచుల వెడల్పుతో మొత్తం కటింగ్ చేసుకుంటున్నానండి. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి. అయితే మొత్తం వెడల్పు 36 ఇంచెస్ అండి. అంటే మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 18 ఇంచెస్ కటింగ్ చేసుకుంటున్నాం. కింద మొత్తం ఫోల్డింగ్ మీద 36 ఇంచెస్ వెడల్పు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్క పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ మీద ఉంది కదా, చూడండి ఫోల్డింగ్ చూపిస్తున్నాను. ఫోల్డింగ్ మీద ఉంది, మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. మొత్తం డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఓపెన్స్ అటువైపు, క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. అయితే మొత్తం ప్యాంట్ పొడవు 32 ఇంచెస్ కదండి. ఆ 32 ఇంచెస్లో 6 ఇంచెస్ తీసాక 26 ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నానండి. అయితే 26 ఇంచెస్ పొడవు పెట్టుకున్న ద్వారా కిందన పాదం దగ్గర 2.5 మిగిలిందండి. ఈ 2.5 మనం ఫోల్డింగ్ చేసి కుట్టించుకోవచ్చండి, సరిపోతుంది. అందుగురించే వదిలేసానండి, ఇంకా 2.5 కటింగ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ క్లాత్ వేసే బదులు అక్కడ ఉన్న క్లాత్నే మనం ఫోల్డింగ్ చేసి కుట్టించుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ పాదం దగ్గర పెడుతున్నానండి. లూజు పాదం దగ్గర లూజు పెట్టుకోవాలి కదా, 6 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. మీరు 1 ఇంచ్ అయినా ఖర్చు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక లైన్ గీసుకున్నానండి, ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు అని చెప్తున్నాను మీకు. అయితే చూడండి, ఇక్కడ వెడల్పు 18 ఇంచెస్ ఇచ్చాను కదా, చూడండి ఇక్కడ 18 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాం కదా. 18 ఇంచెస్లో మనకి 9 ఇంచెస్ రెడీ అయ్యేసరికి రావాలండి. అంటే 36 ఇంచెస్ రావాలి. ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కదా, క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మీకు 9 ఇంచెస్ కనబడుతుంది. అలా మొత్తం కలిపి మనకి లూజు 36 ఇంచెస్ రెడీ అయ్యేసరికి రావాలండి. అదే చెప్తున్నాను ఇక్కడ మీకు. అయితే 4వ భాగం 9 ఇంచెస్ కదా, ఆ 9 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 6 ఇంచెస్ మనం కుచ్చులు కన్నా లూజు కోసం అని వదులుకున్నానని కదా చెప్పాను కదండి. ఆ 6 ఇంచెస్ లూజు కోసం పెట్టుకున్నాను. అంటే కుచ్చులు వస్తాయి అక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ కిస్తా పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్ట్కి 6 ఇంచెస్ తీసాం కాబట్టి ఆ 6 ఇంచెస్ 8 ఇంచెస్ కలిపి మనకి 14 ఇంచెస్ అవుతుందండి. 14 ఇంచెస్ మనకి కిస్తా పొడవు అయితే సరిపోతుందండి, ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. కొంచెం పెద్దవాళ్ళు అయితే మటుకి 16 ఇంచెస్ పెట్టుకోవాలి. చిన్నవాళ్ళే కాబట్టి 8 ఇంచెస్ పెడుతున్నాను. ఆ 8 ఇంచెస్ 6 ఇంచెస్ కలిపితే నాకు 14 ఇంచెస్ కిస్తా పొడవు వస్తుందండి, సరిపోతుంది. చూసారు కదా, చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత మన దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో గీసుకోండి, లేకపోతే ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో గీసేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత స్కేల్తో గీసేసుకోండి, సింపుల్గా వచ్చేస్తుందండి. ప్యాంట్ కటింగ్ మటుకు చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు టాప్ కటింగే కష్టం అండి. ప్యాంట్ అయితే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మనకు అర్థమైతే మటుకి ప్యాంట్ చాలా సింపుల్ అండి, పంజాబ్ డ్రెస్ ప్యాంటు. చూసారు కదా, మొత్తానికి గీసేసానండి. అయితే ఇక్కడ కిస్తా దగ్గర మటుకు ఖర్చు పెట్టకండి, 1/2 ఇంచ్ కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కిస్తా దగ్గర కిందకి మటుకి మనకి కిస్తా దగ్గర కిందకి వచ్చేసరికి మనం ఎంత అయితే 1.5 ఇంచో ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుందండి. కిస్తా దగ్గర మటుకి ఆ రౌండ్ దగ్గరికి కలిపేసుకోవాలండి, సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎలాగుందో అలా కలిపేసుకుంటే చాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, కటింగ్ చేసేస్తాను చూడండి. అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ ఇవ్వడం మటుకి
మర్చిపోకండి ప్లీజ్. లైక్ ఇచ్చారంటే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అయితే మీరు లైక్ ఇచ్చారనుకోండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుందండి. కానీ నచ్చితే మీకు ఉపయోగపడుతుందంటే మటుకి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. చూడండి ఇలాగ కటింగ్ చేసుకోవాలి. మొత్తం చూసారు కదా, మొత్తం కటింగ్ చేస్తానండి. ఇలా కటింగ్ చేసాక ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కూడా కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి కటింగ్ చేసాక చూపిస్తాను. దేనికి అది చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇటొక కాలు వస్తుందండి మనకి. చూసారు కదా, ఇది కిస్తా, మధ్యలోకి కిస్తా వస్తుందండి. కిస్తాని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి. అయితే ఇప్పుడు మనకి పైన బెల్ట్ వేయాలన్నాం కదా, ఆ బెల్ట్ కోసం ఎక్కడ తీసుకోవాలో చూస్తున్నానండి. క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటున్నాను. చూడండి బెల్ట్ కోసం తీయాలి కదా. అయితే నాకు బెల్ట్ 40 ఇంచెస్ ఉండాలండి. అంటే నాకు 36 ఇంచెస్ అసలండి. 4 ఇంచెస్ మనం బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, 4 ఇంచెస్ పోతుంది. మొత్తం కలిపి నాకు 40 ఇంచెస్ కావాలి. డబుల్ క్లాత్ కాబట్టి 20 బ్యాక్ 20 ఇంచెస్, ఫ్రంట్ 20 ఇంచెస్, మొత్తం కలిపి 40 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మొత్తం ఖర్చుతో కలిపి నాకు ఇక్కడైతే క్లాత్ సరిపోయింది. అందుగురించి ఇక్కడ తీసేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ 6 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నాం కదండి. ఆ 6 ఇంచెస్కి 1.5 ఇంచ్ కలుపుకొని మొత్తం 7.5 ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటున్నానండి. బెల్ట్ వెడల్పు చూసారు కదా. అంటే మొత్తం మనకి లాడా వేసుకుందుకు ఒక 1 ఇంచ్ పోతుందండి. ఒక 1/4 ఇంచు స్టిచ్చింగ్ పోతుంది. మొత్తం 7.5 తీసుకున్నాను. అంటే రెడీ అయ్యేసరికి 6 ఇంచెస్ వస్తుందండి. బెల్ట్ సరిపోతుంది. అయితే ఇప్పుడు బెల్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేస్తున్నాను. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉంటే అక్కడ కటింగ్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా 2 క్లాత్స్ మీద కటింగ్ చేస్తున్నాను. అంటే 2 క్లాత్, కింద ఒక క్లాత్ ఉంది, పైన ఒక క్లాత్ ఉంది. మొత్తం కలిపి 20 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. వెడల్పు 7.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. సరిపోతుంది నాకు. ఖర్చులన్నీ పోగా మనకి 6 ఇంచెస్ బెల్ట్ వస్తుంది. ఆ 6 ఇంచెస్కి 26 ఇంచెస్ కిందన కటింగ్ చేసుకున్నాం కదా, అది కలుపుకుంటే మనకి 32 ఇంచెస్ రెడీ అయ్యేసరికి వస్తుందండి. అంతేనండి. ప్యాంట్ చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్ ప్యాంటు, స్కూల్ ప్యాంట్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఈజీగా ప్యాంట్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. నాకు తెలిసిన విధంగా నేను కటింగ్ చేసి చూపించానండి. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన కొలతలల్లా ప్యాంట్ పొడవు, నడుం దగ్గర లూజ్ అండి. ఈ 2 తెలుసుకుంటే చాలండి. ప్యాంట్ కటింగ్ చేసేయచ్చు. ఎవరికైనా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ప్యాంట్ కటింగ్ ఒకటేనండి. కొలతలు తేడా వస్తాయండి, అంతేనండి. అయితే చూసారు కదా ప్యాంట్ కటింగ్. ఇంత ఈజీగా ప్యాంట్ కటింగ్ చేసుకోవచ్చండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.